నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లైమ్ స్టోన్ మైనింగ్ తో వైకాపా విచ్చలవిడి దోపిడీ, బాధిత రైతులకు పరిహారము చెల్లించలేదన్న తెలుగుదేశం. బీసీలను జగన్ దగా చేశారన్న ఎమ్మెల్యే అనగాని, భూములు దోచేసి పథకాలు రద్దు చేశారని ఆరోపణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ మహాపాదయాత్ర, దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు కార్మికుల ర్యాలీ. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల హాస్టళ్లు, అరకొర వసతులతో భావి వైద్యులకు అవస్థలు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి, అపార్ట్మెంట్ ధ్వంసం, 6 పౌరులకు గాయాలు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టడం రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, రాష్ట్ర పాలనా కేంద్రాన్ని 370 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టడమంటే ఏంటో ఈ సీఎంకు తెలుసా అని నిలదీశారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని జగన్ నాశనం చేశారని విమర్శించారు. అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో ప్రజలు ఏం కోల్పోతున్నారో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ సచివాలయాన్ని 370 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ను తాకట్టు పెట్టాడన్న వార్త చూసి షాక్కు గురైనట్లు తెలిపారు. ఏపీని మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని తామంటే ఒంటికాలిపై లేచిన వైకాపా మేధావులు దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదని గుర్తు చేశారు. ఇంతకంటే దిగజారుడు అనుకున్న ప్రతిసారి మరో మెట్టు దిగిపోతూ ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయ స్థాయిలో మంటగలుపుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో అర్థం కావడం లేదని మండిపడ్డారు. 5 ఏళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాక్ అవుతోందని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టారని కార్మికులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు మహాపాదయాత్ర చేపట్టాయి. స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం ఆర్చి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో మహాపాదయాత్రలో పాల్గొన్నారు. పలు రాజకీయ పార్టీలు పాదయాత్రకు సంఘీభావం తెలిపాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని కార్మికులు నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మికులు తేల్చెప్పారు. 216 రోజుల నుంచి విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అని పోరాటం కొనసాగుతా ఉంది. ఇక్కడ మోడీ గారు ఆలోచించండి, తెలుగోడి పౌరుషానికి ప్రతిరూపమైన విశాఖ ఉక్కు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు గతంలో కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు దాన్ని 3 లక్షల కోట్లుగా తీర్చిదిద్దాం మేము. దీన్ని ఎందుకు అమ్ముతానంటాం? మోడీ ఖబర్దార్ నుంచి చెబుతూ అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన జెండా చేయడం కోసం ప్రజల్లోకి విస్తృతంగా పోతా ఉన్నాం. ఇది చెయ్యకపోతే దానికి అనుకూలంగా లేని పార్టీలని ఎండగడుతూ ఇంటింటికి ప్రచారం చేస్తాం, ఓడించమని చెప్పి ఎన్నికలు హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖ కర్మాగారాన్ని మూసేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇంకా ముందుకెళ్తుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పరిశ్రమలు కాపాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడుకోవడం వల్లే ఈ పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్రియని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఈ 1100 రోజులుగా కేంద్రం తీసుకున్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే కేవలం నిర్లిప్తంగా ఉండిపోయి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతినివ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కూడా 4.5 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా ఏ రోజు కూడా కార్మిక సంఘాలకి, కార్మిక నాయకులకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏదైతే మీకు తీర్మానాలు చేశామో కేంద్రం ఒప్పుకోలేదనే తప్పుడు సమాచారం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధచిత్త లేదు. కేంద్రంలో ఉన్నటువంటి నాయకులతో కొమ్మక్క విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు ఊపిలో పెట్టాలి, దానికి సరైనటువంటి వైద్యం చేయకుండా చంపేయాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొమ్మక్కయ్యి
కార్మికులు నట్టేట్లో ముంచి ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అన్నటువంటి నినాదాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ పాలన నడుస్తున్నారు. ఇప్పటికైనా రేపు సార్వత్రిక ఎన్నికలు కార్మిక కర్షకులు ప్రజలు అందరూ కూడా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మీ ద్వారా కూడా ఈ ప్రజాప్రతినిధులకు హెచ్చరిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించేటంత వరకు కూడా స్టీల్ తరపున జరిగే ప్రతి ఉద్యమానికి కూడా ఎన్సీఎన్ తరపు నుంచి మా యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మిత్రులారా. ఈరోజు మోడీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం లేదని ప్రకటించే వరకు మా యొక్క ఉద్యమం ఆగదని చెప్పేసి హెచ్చరికన జారీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పోరాటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు వచ్చి మోడీ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. సీఎం జగన్ సమీక్షలు సమావేశాల్లో అధికారులతో చెప్పే మాటలకు ఆచరణలో చూపే చేతలకు అస్సలు పోలిక ఉండదు. ఆయన ఇచ్చే ఆదేశాలు చూస్తే సమస్య చిటికెలో పరిష్కారం అవుతుందని అనుకుంటాం. కానీ అలా జరిగితే ఆయన జగన్ ఎందుకు అవుతారు? ప్రభుత్వ వైద్య కళాశాలల వసతి గృహాల నిర్వహణే దీనికి నిదర్శనం. వసతి గృహాల్లో వైకాపా సర్కార్ సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. అస్తవ్యస్తంగా తయారైన వసతి గృహాల్లో ఉండలేక వైద్య విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. వైద్య కళాశాలల నిర్మాణాల్ని పటిష్టంగా చేపట్టాలని, ఎందుకంటే చేపట్టే పనులు ఇప్పటి తరానికి కాదు భవిష్యత్తు తరాలకు ప్రయోజనం కల్పించేవి కావాలని వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. వీటి వల్ల ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజల్ని రక్షించుకోవడానికి ఉపయోగపడతాయని గొప్పలు చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. జబ్బుల బారిన పడిన రోగులకు చికిత్సలు, శస్త్రచికిత్సలు చేసేందుకు వైద్య శాస్త్రం అభ్యసిస్తున్న భావి వైద్యులు ప్రభుత్వం పెట్టే సహన చికిత్సను ఎదుర్కొంటున్నారు. ముక్కుతూ మూలుగుతూ మంచాన పడిన రోగులకు చికిత్సలు చేయడం దేవుడెరుగు. వసతి గృహాల్లోని అసౌకర్యాలతో బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. గదుల కొరత, దోమల బెడద, అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం భోజనం తదితర సమస్యలతో చదువులు ఈడుస్తున్నారు. అయినా ఆరోగ్యాంధ్రను నిర్మించడంలో కీలకమైన భావి వైద్యులకు సౌకర్యాలు కల్పించడంపై సీఎం జగన్ పట్టించుకోవట్లేదు. నాడు నేడు కింద 3,820 కోట్లతో 11 బోధనాసుపత్రుల్ని అభివృద్ధి చేస్తామని వైకాపా ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. ఆ నిధులతో ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, వసతి గృహాల రూపురేఖలు మారుస్తున్నామని గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. పీజీ సీట్ల పెంపునకు తగ్గట్లు రాష్ట్రానికి కేంద్రం 756 కోట్లు ఇచ్చింది. ఈ నిధులతో పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. నిధుల కొరతతో కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న గదులపై నుంచి పెచ్చులూడి పడుతున్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో గదుల కొరత నెలకొంది. ఇక్కడి 5 వసతి గృహాల్లో కనీస వసతుల్లేవు. కళాశాల ఏర్పడిన తొలినాళ్లలో ప్రారంభించిన వసతి గృహాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన పీజీ, యూజీ వసతి గృహాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది జనవరిలో ప్రారంభమైన నిర్మాణ పనులు స్లాబుల దశను దాటలేదు. ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లను ఆశ్రయిస్తున్నారు. కళాశాలలో యూజీ కోర్సుల్లో ఏడాదికి 250 మంది చొప్పున 5 ఏళ్లకు కలిపి 1250 మంది ఉన్నారు. వీరిలో 60% మంది మహిళలే. పీజీ, హౌస్ సర్జన్స్ విద్యార్థుల సంఖ్య 2541. ఇందులో కేవలం 1100 మందికే వసతి గృహ సదుపాయం ఉంది. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు పాత వసతి గృహ భవనాల్లో అసౌకర్యాల మధ్య బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. తాగునీటి సౌకర్యం కరువైంది. భోజనం నాణ్యంగా లేకపోవడంతో కొందరు విద్యార్థులు గదుల్లోనే సొంతంగా వండుకుంటూ ఆకలి తీర్చుకుంటున్నారు. ఇక్కడి ప్రాంగణంలో కొత్తగా చేపట్టిన గదుల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా 1985లో వసతి గృహం నిర్మించారు. ప్రస్తుతం ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ వసతి గృహంలోనే సుమారు 450 మంది విద్యార్థులు ఉంటున్నారు. 22 కోట్లతో 400 మంది విద్యార్థులకు సరిపడా భవన నిర్మాణ పనులకు గత ప్రభుత్వ హయాంలో 2017 నవంబర్లో శంకుస్థాపన జరిగింది. నిర్దేశించిన లక్ష్యం మేరకు 18 నెలల్లో పూర్తి కావాలి. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. పూర్తయిన పనులకు తగ్గట్లుగా వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటి వరకు భవన నిర్మాణం పూర్తవ్వలేదు. విద్యార్థులు పాత భవనంలో అసౌకర్యాల మధ్య కాలం గడుపుతున్నారు. భవనంపై నుంచి పెచ్చులూడి పడుతుండటంతో విద్యార్థినులు బెంబేలెత్తుతున్నారు.
మాకు ఉన్న సమస్యల్లో బేసిక్ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది అన్ని మెడికల్ కాలేజీలో లేవు. ఆల్మోస్ట్ సగం మందికి కూడా హాస్టల్ లేదు. మిగిలినవి 2018లో మాకు కొత్త హాస్టల్ ప్రారంభించారు. అది ఇప్పటి వరకు పూర్తి అవ్వలేదు. అవి గవర్నమెంట్ త్వరగా అది పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇమీడియట్ గా మీకు 11 crores కంప్లీట్ చేయడానికి మేము శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పారు. కాంట్రాక్ట్స్ వచ్చాయి. వచ్చిన వాళ్ళు వచ్చి చూసి మళ్ళీ మాకు ఫండ్ రావట్లేదని రిటర్న్ వెళ్ళిపోయారు. కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినుల్ని ఓవైపు కుక్కల బెడద, మరోవైపు దోమల బెడద వేధిస్తోంది. వసతి గృహంలో తీవ్రంగా దోమలు ఉండడంతో విద్యార్థినులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. డ్రైనేజీ పైపు లైన్లు దెబ్బతిన్నాయి. మరుగుదొడ్ల తలుపులు ఊడిపోయాయి. మొదటి సంవత్సరం విద్యార్థినులకు తగిన సంఖ్యలో గదులు లేకపోవడంతో ఒకే గదిలో 3 విద్యార్థినులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఒంగోలు వైద్య కళాశాల వసతి గృహంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. వసతి గృహంలో 600 మంది వైద్య, 100 మంది పీజీ విద్యార్థులు, సిబ్బంది, క్వార్టర్స్ లో 200 మంది ఉద్యోగులు నివాసముంటున్నారు. బీఎస్సీ నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేదు. మరో 200 మంది విద్యార్థినులకు ఆసుపత్రి 3వ అంతస్తులోని గదుల్లో వసతి సౌకర్యం కల్పించారు. వీరందరికీ సరిపడా నీరు సరఫరా కావటం లేదు. వాటర్ సరిగ్గా రావట్లేదు. మార్నింగ్ నైట్ గానీ ఏదో ఒక 1 hour వదులుతున్నారు. అవి పట్టుకొని ఫిల్ చేసుకొని అలానే వాడుకుంటున్నాం. కొన్నిసార్లు డ్యూటీలో ఉన్నప్పుడు అది పట్టుకోవడానికి కూడా కుదరట్లేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. సరిపోవట్లేదు, వాటర్ అసలు సరిపోవట్లేదు. ప్రాబ్లం ఎక్కువగా ఉందండి. కరెక్ట్ టైంకి వాటర్ రాకపోవడం వల్ల కొంతమంది డ్యూటీలకు కూడా ఆలస్యంగా వస్తున్నాం. సో మాకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. బాత్రూమ్స్ కనలా మాతో పాటు ఎస్ఆర్ మేడమ్స్, ఎస్ఆర్ సార్స్, కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, హెచ్ఓడి సార్లు కూడా ఉంటున్నారు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. మాకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ నుంచి మా కాలేజెస్ సంపుకు వస్తుంది. అక్కడి నుంచి మేము అన్నిటికీ ఛానల్స్ ద్వారా బాయ్స్ హాస్టల్కి, గర్ల్స్ హాస్టల్కి, క్వార్టర్స్ కి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ఏంటంటే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కూడా వాటర్ నిల్వ తగ్గటం వల్ల వాటర్ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఒకరోజు ఒకళ్ళకి హాస్పిటల్కి ఒక 2 గంటలు ఇవ్వటము, అలాగే బాయ్స్ హాస్టల్ ఒక 2 గంటలు వాటర్ ఇవ్వటము, గర్ల్స్ హాస్టల్ 2 గంటలు వాటర్ ఇవ్వటము, క్వార్టర్స్ 2 గంటలు వాటర్ ఇవ్వటం, ఆ విధంగా ఇస్తూ ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడే ఇంత స్కేర్సిటీ ఉంది. అది ఇంకా పోను వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో కూడా వాటర్ నిల్వ కూడా తగ్గిపోతుంటది. కాబట్టి ఈ సమస్య ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. ఏలూరు వైద్య కళాశాల వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 150 మంది విద్యార్థులకు సర్వజన ప్రభుత్వాసుపత్రి మాతా శిశు విభాగం పైన ఉన్న బ్లాక్ లో వసతి గృహం ఏర్పాటు చేశారు. ఒకే ప్రాంగణంలో ఓవైపు విద్యార్థులకు, దానికి ముందు బ్లాక్ లో విద్యార్థినులకు వసతి గృహాల్ని కేటాయించారు. ఇక్కడికి గత కొన్ని రోజులుగా మురుగునీరు సరఫరా అవుతోంది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో దశాబ్దాల క్రితం నిర్మించిన వసతి గృహ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. స్లాబ్ పెచ్చులూడి కింద పడిపోతున్నాయి. గదులు అనువుగా లేవని, భోజనం నాసిరకంగా ఉంటోందని విద్యార్థులు పలు సందర్భాల్లో ఆందోళనలు వ్యక్తం చేశారు. అయినా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. సీఎం జగన్ పెత్తందారితనానికి, నియంతృత్వ పొగడలకు కేరాఫడ్డాస్గా మారాడని తెలుగుదేశం సీనియర్ నేత అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. తెలుగుదేశం తరపున బీసీ సోదరులకు బహిరంగ లేఖ రాశారు. జగన్ రెడ్డికి బలహీన వర్గాలంటే గిట్టదని మండిపడ్డారు. 5 ఏళ్లుగా బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా అణిచివేశారని దుయ్యబట్టారు. బీసీలకు చంద్రబాబు 10% రిజర్వేషన్ కల్పిస్తే జగన్ 16,800 మందికి కోత పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో బీసీలు హత్యకు గురయ్యారన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో 8,000 ఎకరాలు బీసీల భూములు దోచుకున్నారని ఆరోపించారు. వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చే రాయితీలు రద్దు చేశారని దుయ్యబట్టారు. లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. ఒక సాధారణ దళిత రైతు కుటుంబంలో పుట్టి దేశంలోని అత్యున్నతమైన లోక్సభకు 2 సార్లు స్పీకర్గా పనిచేసిన ఘనతను సాధించిన తెలుగు తేజం బాలయోగి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అందించిన సేవలను, కోనసీమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకుందామని పిలుపునిచ్చారు. బాలయోగి వర్ధంతి సందర్భంగా అమలాపురంలోని బాలయోగి ఘాట్లో పలువురు నాయకులు నివాళులు అర్పించారు. బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్ బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో బాలయోగి విగ్రహానికి తెదేపా రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి డొక్కా జగన్నాథం తదితరులు నివాళులర్పించారు. చేయి నొప్పిగా ఉందని వస్తే పక్షవాతం చికిత్స,
కళ్ళు పచ్చబడితే నవజాత శిశువులకు పచ్చకామెల చికిత్స, ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు సైతం అన్ని రకాల పరీక్షలు నిర్వహించి లక్షల్లో బిల్లులు వేయడం, ఇలా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నెట్వర్క్ ఆసుపత్రులు కొట్టేస్తున్నాయి. గతంలో ఈ తరహా సంఘటనలు బయటపడినా కఠిన చర్యలు తీసుకోవడంతో మరింత రెచ్చిపోతున్నాయి. ఠాగూర్ సినిమాలో ఆసుపత్రి సీన్ గుర్తుందిగా. చనిపోయిన వ్యక్తికి వైద్యం అందిస్తున్నట్లు నాటకమాడి లక్షలాది రూపాయలు బిల్లు కట్టాలంటూ చేసిన మోసం ప్రైవేటు ఆసుపత్రుల నిలువు దోపిడీకి నిదర్శనం. ఇంచుమించు అలాంటి ఘటనలకే పాల్పడుతున్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోని కొన్ని యాజమాన్యాలు. ఏ ఆరోగ్య సమస్య లేని వారికి పక్షవాతం, నవజాత శిశువులకు కామెర్లు వచ్చినట్లు దొంగ రిపోర్టులు పెట్టి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఫీజుల డబ్బు కొట్టేస్తున్నాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పక్షవాతం కేసులకు చికిత్స అందించినట్లు నకిలీ బిల్లులు పెట్టి వందల కేసుల్లో కోట్లాది రూపాయలు కొట్టేశాయి. వైద్యుల సూచన మేరకు రోగులు 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలి. దీనికి గాను ఆసరా కింద నెలకు 5,000 చొప్పున 30,000 వరకు బాధితుల ఖాతాలకు జమవుతాయి. మధ్యవర్తులు, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది దీన్ని అదనుగా తీసుకుని పేదలకు గాలం వేశారు. కర్నూలు, గుంటూరు చుట్టుపక్కల వారిని ఆసుపత్రులకు పిలిపించి తొలి రోజు ఫోటో తీయించి ఇంటికి పంపేసి మళ్లీ 4-5 రోజులకు పిలిపిస్తున్నారు. ఈలోగా ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది వారికి నకిలీ స్కానింగ్ రిపోర్టులు తయారు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయానికి పంపించి చికిత్సకు అనుమతులు పొంది ఆ పైన చికిత్స అందించినట్లు చూపుతున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు నిర్వహించిన విజిలెన్స్ తనిఖీల్లో ఆసుపత్రులు చేస్తున్న అరాచకాలు బయటపడ్డాయి. రిపోర్టులు, స్కానింగులకు అనుగుణంగా డయాగ్నోస్టిక్ కేంద్రాల్ని సంప్రదించగా కొన్ని స్కానింగ్లు, రిపోర్టులు తాము ఇచ్చినవి కావని, కొన్ని ఇచ్చింది తామే అయినా పాతవని వివరణ ఇచ్చాయి. మరికొన్ని కేసుల్లో డయాగ్నోస్టిక్ సిబ్బంది కూడా ఈ కుట్రలో భాగస్వాములవుతున్నారు. నెల నెలా వచ్చే ఆసరా పింఛన్ మీరు తీసుకోండి, చికిత్స బిల్లులు మేం తీసుకుంటామంటూ సామాన్య ప్రజలతో బేరాలు కుదుర్చుకుంటున్నారు. గుంటూరులోని ఓ ఆసుపత్రి 300 కేసుల్లో, కర్నూలులోని ఓ ఆసుపత్రి 1,500 కేసుల్లో ఈ దందాను సాగించినట్లు బయటపడింది. ఈ కేసుల్లో అందించిన చికిత్స కంటే ఆసరా కింద వచ్చే చెల్లింపులు ఎక్కువ. దాంతో ఆసుపత్రుల సిబ్బంది, మధ్యవర్తులు పక్కా ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నారు. తిరుపతి రుయాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గతంలో పక్షవాతంతో చికిత్స పొందిన వారి వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్టులు, ఎక్స్రేలు వంటి వాటిని ఉత్తుత్తి రోగుల వివరాలకు జత చేశారు. ఆరోగ్యశ్రీ నుంచి దాదాపు 50 మందికి యథావిధిగా చెల్లింపులు జరిగాయి. నిందితుల మధ్య వాటాల పంపకంలో వచ్చిన గొడవలతో ఈ దందా వెలుగులోకొచ్చింది. అయినా ట్రస్టు నుంచి ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేవు. నెల్లూరు జీజీహెచ్లోనూ ఇటీవల ఇటువంటి అక్రమాలే జరిగాయి. అక్రమార్జనకు అప్పుడే పుట్టిన శిశువుల్ని వదల్లేదు. ప్రసవం తర్వాత తల్లులు 4 నుంచి 10 రోజుల వరకు ఆసుపత్రుల్లోనే ఇన్ పేషెంట్లుగా ఉంటారు. ఈ సమయాన్ని అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుని వేట్రేగిపోయారు. శిశువులకు కామెర్లొచ్చినట్లు, చికిత్స అందించినట్లు ఫీజులు కొట్టేస్తున్నారు. ఈ కేసుల్లో ఒక్కోదానికి 35,000 వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. కడప, ఏలూరు, గుంటూరు, ధర్మవరం, రాజమహేంద్రవరం ఇతర ఆసుపత్రుల్లో ఇదంతా నడుస్తోంది. నంద్యాల జిల్లా డోన్లోని ఓ ఆసుపత్రి యాజమాన్యం మలేరియా, టైఫాయిడ్, డెంగీ జ్వరాలకు సంబంధించి చికిత్స అందించినట్లు వందల మంది నకిలీ రోగుల్ని సృష్టించింది. వీటికి సుమారు 1.80 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. పల్నాడు జిల్లాలోని ఓ ఆసుపత్రి యాజమాన్యం బాగున్న వారికి వెంటిలేటర్ అమర్చి ఆ ఫోటోలు, ఇతర రిపోర్టుల్ని పంపించి ఫీజుల రూపంలో భారీగా కొట్టేసింది. విచారణలో ఇది బయటపడడంతో జరిమానా వేశారు. అధికార పార్టీ నాయకుడితో ఆసుపత్రి యాజమాన్యం ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చి 50 లక్షలకు పైన వేసిన జరిమానాను బాగా తగ్గించుకుంది. ఒకే ఆసుపత్రి నుంచి ప్రీ ఆథరైజేషన్లు అధికంగా వస్తున్నప్పుడు ప్రాథమిక దశలోనే గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి దగ్గరగా ఉన్నవారే ఒప్పంద విధానంలో ట్రస్టు కార్యాలయంలోని కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తూనే ఒకరిద్దరు బయటి ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రులను నడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రస్టు కార్యకలాపాల్లో ఎంతవరకు విశ్వసనీయత ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. సరస్వతి పవర్ పేరిట జగన్ రెడ్డి, భారతిరెడ్డి దోచేశారని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఉత్పత్తి లేకుండా షేర్ల ధరలను విచ్చలవిడిగా పెంచేసుకున్నారని ధ్వజమెత్తారు. అలాగే సిమెంట్ పరిశ్రమకు అనుమతి కూడా రాకముందే లైమ్ స్టోన్ అనుమతులు ఇచ్చేశారని గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఈ అక్రమాలతోనే జగన్ రెడ్డి జైలుకు పోయారని ఆనమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా భారతదేశంలో వ్యాపారాలు చేసే దాంట్లో నంబర్ 1 స్థానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి అని మీరందరూ తెలుసుకోవాలి. సరస్వతి పవర్ అనే కంపెనీ పెట్టిన తర్వాత
1999లో ఆథరైజ్డ్ క్యాపిటల్ 1 crore నుంచి 2009లో 35 కోట్ల రూపాయలు షేర్ క్యాపిటల్ అయిందనే విషయం మీకు అందరికీ మీరందరూ గుర్తుంచుకోవాలి. 2009 ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి 87.8 లక్షల రూపాయలు, అదేవిధంగా భారతక్క 80 లక్షల రూపాయలు ఈ సరస్వతి పవర్ లో పెట్టుబడులు పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2009 జూన్లో. కరెక్ట్ గా సెప్టెంబర్ నాటికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన 87.8 లక్షలు ఎక్కడ పోయింది తెలుసా? 18.87 crores సరస్వతి పవర్ అనే కంపెనీకి ఫ్యాక్టరీ లేదు, ఆఫీస్ బిల్డింగ్ లేదు, గుడిసె కూడా లేదు. కానీ కంపెనీ షేర్ వాల్యూ మాత్రం రాకెట్ లాగా పెరిగిపోతా ఉంటుంది పైకి. ఏ కంపెనీ? ఈ సరస్వతి పవర్ అనే కంపెనీ అసలు 0 రెవెన్యూస్ లేవు, రూపాయి ఆదాయం లేదు, రూపాయి టర్నోవర్ లేదు. ఆదాయం సంగతి పక్కన పెడదాం. టర్నోవర్ లేని కంపెనీని కరెక్ట్ గా మీరు 60 రోజుల్లో 80 లక్షలు పెట్టి 18 కోట్లు ఎలా పెరగద్ది అని మేము ప్రశ్నిస్తున్నాం. నీ ఆపరేటింగ్ రెవెన్యూస్ మొత్తం 0 అంటే ప్రొడక్షనే లేదు. జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎందుకు వెళ్ళాడు? అతను ఒక ఆర్థిక నేరస్తుడు కాబట్టి. ఒక కంపెనీలో 0 టర్నోవర్ ఉండే కంపెనీకి, రూపాయి పనిచేయని కంపెనీకి ఈ రోజు ఈ విధంగా షేర్ వాల్యూలు పెంచుకున్నారంటే అది బ్లాక్ మార్కెట్, మీ బ్లాక్ మనీని, మీ నల్లధనాన్ని వైట్ చేసుకోవడం కాదా అని మేము అడుగుతున్నాం. 12/6/2008లో లైమ్ స్టోన్ మైనింగ్ కి పర్మిషన్ అడిగింది సరస్వతి పవర్ వైఎస్ భారతక్క డైరెక్టర్. ఆ రోజు మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ ఆర్ఓసీలో కానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే పర్మిషన్ కూడా ఆ రోజు సరస్వతి పవర్ కి లేదు. 15/7/2008లో సరస్వతి పవర్ కి ఎంఓయూలో ఆర్టికల్స్ ఆఫ్ మెమరాండమ్ లో మీరు సిమెంట్ కంపెనీ కూడా పెట్టొచ్చు అని ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది. 2009లో April 16 ఎలక్షన్ జరిగితే మే నెల 16వ తేదీ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అవుతున్నాడని ఆ రోజు డిక్లేర్ అయిన తర్వాత కరెక్ట్ గా 2 రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన 2వ రోజుకి జీవో నంబర్ 107 అంటే ఈ మైనింగ్ కి పర్మిషన్ ఇచ్చి ఈ మైనింగ్ లీజ్ ఇచ్చారు. ఎందుగా జైలు వేసింది మిమ్మల్ని? ఊరికేనా? ఇటువంటి పిచ్చి చేష్టాలు చేసి ఆర్థిక నేరాలు చేసి అడ్డగోలుగా దోసుకుంటే మిమ్మల్ని జైలుకి పెట్టారు. ప్రభుత్వాలైనా వ్యక్తులైనా ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప మంచి పనులు ఆపరు. వైకాపా ప్రభుత్వానికి పెద్ద బలమైన కారణాలేవి అక్కర్లేదు. గత ప్రభుత్వం మొదలుపెట్టిందనే ఒకే ఒక్క కారణం చాలు. నలుగురికి ఉపయోగపడేదైనా సరే మధ్యలోనే ఆపేస్తుంది. ఏలూరు జిల్లాలో గత ప్రభుత్వం దాదాపు 60% పూర్తి చేసిన మధ్యను 5 ఏళ్లుగా ముట్టుకోలేదు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఏజెన్సీ ప్రాంతాలను కలిపే రహదారి ఇది. పట్టెన్నపాలెం వద్ద జల్లేరువాగుపై వంతెన లేక ఎన్నో ఏళ్లుగా ప్రజలు నరకం చూస్తున్నారు. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైలెవెల్ బ్రిడ్జికి శ్రీకారం చుట్టింది. 2019 ఎన్నికల కోడ్ వచ్చే నాటికి 60% పైగా పనులు పూర్తి చేసింది. పిల్లర్లు నిర్మించి ఓవైపు స్లాబ్ కూడా వేశారు. 2 వైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించడం, మిగిలిన వైపు స్లాబ్ పని పూర్తి చేస్తే ప్రజలకు వంతెన అందుబాటులోకి వచ్చేది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కార్ ఆ పార్టీ ఎమ్మెల్యే ఎలీజా బ్రిడ్జి నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదు. వంతెనకు అవతలి వైపు ఉన్న సుమారు 40కి పైగా గ్రామాల రాకపోకలకు ఇదే దారి. స్థానికంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఈ దారిలోనే ఉంది. వారాంతాల్లో ఇతర జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. వంతెనను అసంపూర్తిగా ఆపేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాలవతలకి వెళ్ళాలండి, డైలీకి వెళ్తాం కాలవతలకి. ఇబ్బంది అయిపోతుంది, రాళ్ళు ఇవన్నీ చాలా అడ్డం ఉంటున్నాయండి. టాటర్లు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక ఇలాగే పోతాం ఉన్నాం. ఇక చాలా మంది వెళ్తారండి, 100 మంది వెళ్తారు ఇటు రోజు డైలీ. జరుగుతున్నాయండి. మొన్న ఆటో పడిపోయింది, దుర్గం దగ్గర ఆటో వెనక్కి వచ్చి పడిపోయింది, ఎక్కలేక ట్రాక్టర్లు ఇవన్నీ పడిపోతున్నాయండి. పోతే మామూలుగా రాళ్ళు వేసి సరి చేస్తున్నారు, మళ్ళీ పోతున్నాయి. అదే దారి చూడండి ఎంత ఉంది. అది ఇప్పుడు 7-8 సార్లు పోసారు వర్షాకాలం. ఇక ఇప్పుడు నీళ్ళు రాక ఇది అలాగ ఉంది, కానీ లేకపోతే ఇది ఇప్పుడు నీళ్ళు వస్తే అది ఉండదు. వర్షాకాలం కొంతమంది అలా తిరిగి బుట్టాయిడం తిరిగి జంగాడం వెళ్తున్నారు, లేదా అటు గణపారం అటు తిరిగి అలా తిరిగి తాడవ రోడ్లోకి వెళ్తారు, ఆసిరాపేట రోడ్లోకి. ఇటు దారి ఉంటే ఇలా వచ్చేస్తుంటారు, ఇటు దారి లేకపోతే అలా తిరుగుతారు. మరి ఇది కాదో దగ్గర 20-25 ఉంటుంది అటు తిరిగి రావాలంటే. అటు ఆ రోడ్లోకి వెళ్ళి ఆసిరాపేట రోడ్లోకి కలిసి ఇలా తిరిగి జంగాడం రావాలి, లేదు ఇలా వెళ్ళి బుట్టాయిడం వెళ్ళి అలా తిరిగి అలా రావాలి. చాలా ఇబ్బంది పడతారు. మరి ఇది వరకు చనిపోయారు కదా, ఇక్కడ టాటర్లు తిరగబడి మోటార్ సైకిళ్ళు కొట్టిపోయి మరి ఇది వరకు చనిపోయారుగా. చాలా ఇబ్బంది పడుతున్నారు దీని గురించి. మరి కడితే బాగానే. హై లెవెల్ వంతెన పూర్తి కాకపోవడం, పక్కనే ఉన్న కల్వర్టు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ మార్గం గుండా ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వర్షాకాలంలో వచ్చే వరదకు రాకపోకలు స్తంభించిపోతాయి. కనీసం కల్వర్టునైనా పటిష్టం చేయాలని కోరినా సర్కారు పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. అది బ్రిడ్జి టీడీపీ ప్రభుత్వంలో స్టార్ట్ చేశారు. ఇక వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఏం వర్క్ చేయలేదండి అసలు. మా ఊరు మా ఎమ్మెల్యే గారు ఎలిజా గారు వచ్చారు, ఎన్నిసార్లు అడిగినా కానీ స్పందన లేదండి అసలు. ఇక అయిపోద్దాం చేసేస్తాం అది ఇది అంటుంటారండి వచ్చినప్పుడు. ఇంచుమించు ఒక 40 గ్రామాలు ఉంటాయండి పైన ఇది దీనికి సంబంధించి. అలాగే వర్షాకాలం వస్తే ఇక్కడ ఆగిపోతామండి. ఇక్కడ నెక్స్ట్ మొన్న వర్షం వచ్చి కొట్టుకుపోతే మేమే తలకు 5,000 వేసుకుని పోయించుకున్నామండి. వర్షాకాలంలో ఇది అత్తమానం కొట్టుకుపోతుందండి వంతెన. దీన్ని పట్టించుకోరు ఎవరో కూడా. ఆర్ఎంబి కూడా ఏమి అసలు దీని గురించి కూడా కొంచెం కూడా పట్టించుకోదు. చాలా సార్లు కూడా అడిగాం, మాకు వంతెనే వద్దు బాబు, మాకు వెళ్ళడానికి సరైన దారి కావాలని చూడు మనం ఎమ్మెల్యే గారిని కూడా అడిగాం. చేద్దాం చేసి పెడదాం అని చెప్పారు, కానీ అసలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎంతవరకు కూడా నేను విన్నాను అంటారు తప్ప ఉన్నారు కానీ మనం చెప్పేది ఏది వినరు ఇక్కడ ప్రభుత్వం. 5 ఏళ్లుగా నిర్మాణ పనులు పట్టించుకోకపోవడం వల్ల శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితిలో వంతెన కనిపిస్తోంది. ఇప్పటికైనా పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.